ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. ఎగ్జైట్మెంటు ఒక పీక్ లెవెల్లో వెళ్ళిపోయింది. అది సర్వసాధారణం. కానీ కొంతమంది మీడియా వాళ్ళు, మేడమ్స్, సార్స్ ఏం చెప్పారంటే ఐపీఎల్ అది ఇది మ్యాచెస్ ఇవి అవి ఇవి అని చెప్తున్నారు. కానీ మన దేశ ఖ్యాతిని, గౌరవాన్ని నిలబెట్టేది ఒక స్పోర్ట్స్మెన్ మాత్రమే. ఇట్ ఈస్ జెంటిల్మెన్ గేమ్. వాళ్ళు కూడా అభిమానులు అంటే చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎవ్వరు ఏ అభిమాన్ని పోవాలని ఎవ్వరు అనుకోరు. దే హానెస్ట్లీ వర్క్ ఫర్ కంట్రీ. సో మనం వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు లేదు. సో క్రికెట్ ఈజ్ ద ఓన్లీ గేమ్ విచ్ ఇస్ మన ఖ్యాతిని నిలబెడుతున్న స్పోర్ట్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ ద నెంబర్ 1 అనేది క్రికెట్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ ప్రతిసారి చాలామంది క్లారిటీ లేకుండా మాట్లాడతారు. క్రికెటర్స్ని బ్లేమ్ చేయాలి, పొలిటీషియన్ని బ్లేమ్ చేయాలి, మీడియా ఇంకొకటి పోలీసుల్ని బ్లేమ్ చేయాలి అంటున్నారు. వీళ్ళు ముగ్గురిని కాదు బ్లేమ్ చేయాల్సింది సామాన్య మానవుడిని. ఈ టాపిక్ వదిలేసి ఏవేవో చెప్తూ ఉంటారు. మరి ఐపీఎల్ని బ్యాన్ చేయాలి, ఇంకోటి బ్యాన్ చేయాలంటే సో దేశ ఖ్యాతి నిలబెడుతున్నారు వాళ్ళు. అవి తీసేసి మరి మీ వీడియోలు చూసుకుంటూ ఉండాలా? మీరే ఏదో మనం 4 గోడల మధ్యలో కూర్చొని ఏదో ఒక ఫోనో ఒక కెమెరాను ముందు పెట్టుకొని తీరిగ్గా మాట్లాడి తీరిగ్గా ఏదో చెప్పినంత ఈజీ అనుకుంటున్నారా? ఒక గేమ్ని గెలవాలి, హానెస్టీగా కష్టపడాలి. 6 నుంచి 10 గంటలు చెమట ఓడ్చి కష్టపడితే వాళ్ళు గెలుస్తారు. సో ఇట్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్ స్పోర్ట్స్మెన్స్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ పోలీస్. బ్లేమ్ చేయాల్సింది మనల్ని మనమే. వెర్రీ పీక్స్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవ దర్శనానికి వెళ్ళారు, లక్షల మంది జనం వచ్చారు, తొక్కిసలాటలో మనుషులు చనిపోయారు. మరి దేవుణ్ణి నిలదీస్తామా? ఒక సడన్గా కొన్ని నదీ ప్రాంతాలకు వెళ్తారు జనం. దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నది ప్లేసు చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది నది. అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు. సడన్గా అదొక ప్రవాహంలో కొట్టుకుని వచ్చేస్తుంటుంది. అప్పుడు సడన్గా ఏమైపోతారు? జనం కొట్టుకుపోతారు. ఇలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. అలాగే